వైకుంఠధామ श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वरी केशाय नमः उत्तराभाय नमः दामोदराय नमः संकर्षणविषाचाः एते पुंसार्गाः एते व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे नामधेयः धनोज्ञाः స్వప్న చెప్పండి అందరూ సంకల్పం చెప్పుకోండి మీరు కూర్చోకపోయినా మీరు కూర్చున్న భావం చేసుకుని దండం పెట్టుకోండి మమ అందరూ చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ ఇష్టకామ్య सर्वं विश्वभूतान्यापः प्राणावाप सम्राडावो विराडापस्वराडापश्चन्दावनादेव यथा स्थान मुपाह्वयते महागणाधिपतये नमः यामि गौरीगणपतये नमः आवाहयामि नवरत्न खचित सिंहासनं आनंद भगवान की सदम्बस्तापावृणाश्यरघाय सामक्षत्रवृद्धवृष्ट्यं दृष्टभोजश्रितमुग्रवीरतां नीत्यां दिश्याभूतयो वनस्पतयो वाद्येतां वास्तु स्थापयामि पूजयामि श्रीरामचन्द्रमूर्तये सहस्रपादापदन्ते भात्यं నమస్కారాన్ని శ్రకోణి ఉదాహరణే అయం మధుపర్కాశన జరిగింది. ఆ తర్వాత స్వామివారికి పట్టు మధుపర్కాలు బంగారు ఆభరణాలు అంటే యమస్మాకమే తత్వష్టమి. ఈ కళ్యాణానికి కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు భరద్వాజుడు వశిష్ఠుడు వీరందరూ వచ్చిన భావం చేసుకుని దండం పెట్టుకోండి. కశ్యపాది సప్తఋషీన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి సప్తఋషి దేవతాభ్యో నమః नमस्कारार्घ्यानि समर्पयामि. सुमुहूर्ते सावधान शुभलग्ने साव्य भव्य शिखर प्रोक्तुंग सौधान्तरे नित्यश्रीमतिसुन्दरे मणिमये सिंहासुरे भासुरे स्वासीनः सहसीतया मुदितया ఇప్పుడే మొదటిసారి అమ్మవారిని చూస్తున్నాడు స్వామివారు. ఊరకంట చూస్తున్నాడు స్వామివారి. ఒకసారి డైరెక్ట్ గా చూడొద్దంట, ఒకసారి చూసి మళ్ళీ తల తిప్పి మళ్ళీ చూడాలంట. స్వామివారు చూస్తున్న భావం చేసుకుని దండం పెట్టుకుని అందరూ ఓం అభ్రాతుభ్యేం వరుణాపతిభ్యేం బృహస్పతే ఇంద్రాపుత్రభ్యేం లక్ష్మ్యంతామస్య సుపదస్సువ అఘోర చక్షురపతిభ్యేది శివాపతిభ్యః సుమనా సుమర్చాః జీవసోర్దేవకామ స్యోనాశన్నో భవద్విపదే చతుష్పదే పరః కన్యాన్ దృష్ట్వా కూర్చోండి. కన్యాదానం చేస్తున్న భావం చేసుకొని ఇప్పుడు మహాసంకల్పం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఆ సీతా అమ్మవారిని మీరే రాముల వారికి కన్యాదానం చేస్తున్న భావం చేసుకోండి. విశేషణ విశిష్టాయాం శుభంతో శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర చెప్పండి బ్రాహ్మణ సహాయేన మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. అమ్మవారిని కన్యానారాయణస్య అతిథ్యా శక్త్యా ప్రియమానస్య మహాజరోగస్య మధ్యే పరిభ్రమమానానామలే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త మహదహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావృణేరావృతేస్మిన్ మహాశక్తి శ్రీ కూర్మవరాహ వైష్ణవానంద దిగ్గజోపై ప్రతిష్ఠితే ఆతే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదే గంగా యమునా సరస్వతి బాహురథి భీమరథి అనేక పుణ్యనది పవిత్రతే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे
उत्तरायणे वसंत ऋतौ मत् वंश्यानां मात्करिष्ये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः ఇప్పుడు మరి స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం. మరి స్వామివారికి గోత్ర ప్రవరణ ఏంటి, వాళ్ళ తాతగారు ఎవరు, భూతాతగారు ఎవరిని తెలుసుకున్నాం. ముందుగా చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. తత్వాతీతాయ సచ్చిదానందమూర్తాయ సూర్యవంశ పావనాయ శ్రీమదిక్ష్వాకు వంశోద్భవాయ రఘుమహారాజ వర్ణో నప్త్రే చతుస్సాగర పర్యత్రయారుషే పరపరాన్విత ఉదిష్ట గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావణ గౌణీయత్రయారుషే పరపరాన్విత ఉదిష్ట గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. మరి స్వామివారి తాతగారు అజ మహారాజు, తండ్రి దశరథ మహారాజు. మరి ఇతనే అమ్మవారి గోత్రపరులు తెలుసుకున్నాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషే పరపరాన్విత గౌతమసు గోత్రోద్భవ చతుర్దక్షిణ భువనాధీశ్వరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక సత్స్వరూపిణి చంద్రప్రభుషపదేకాం దివంశోద్భవే స్వర్ణరో మహారాజ వర్ణో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావృణాంగిరదాయాసి గౌతమత్రయారుషే పరపరాన్విత గౌతమసు గోత్రోద్భవే సరస్వరోవరం మహారాజ వర్ణో నప్త్రే నపౌత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. రాజుగారు వచ్చి కన్యాదానం కూడా ఇక్కడ చేస్తున్నారంట. మరి మనం చేసినా గానీ ప్రత్యక్షమైన మనం చేసినా గానీ పరోక్షంగా ఎప్పుడూ వారి కన్యాదానానికి వారి అర్హులు. కాబట్టి ఆ యొక్క జనక మహారాజు గారు వచ్చి ఇక్కడ కూర్చొని కన్యాదానం చేస్తున్న భావం చేసుకున్నందుకు దండం పెట్టుకోండి. పరివాసమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. కన్యాదానం సమర్పయామి. కన్యాం గుణక సంపన్నాం గరగాభరణేర్యుధాం దాస్యామిష్టవేదుభ్యం బ్రహ్మలోకే దిగీషయా. కన్యే మాగతో భూయా కన్యే మే దేహి పాశ్వయో కన్యే మే సర్వతో భూయా స్పందానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభరస్వరూప సాక్షిణి సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వే. రాజాత్వాగ్నోనేతి దివేక్షణే ప్రజాపతయే కన్యాం కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలాభాగ్రస్తు. మళ్ళీ ఒకసారి కన్యాదానం చేయడం మూలంగా కాబట్టి అటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవిస్తామని చెప్పేసి ఈ యొక్క ఋషులందరూ చెబుతున్నాను అనమాట. ఓం విశ్వంభరస్వరూప సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వే. యోపాం పుష్పం వేద పుష్పక పుష్పయాలే ఎప్పుడు అన్న భవతే అన్న యోపామాయతనం వేద ఆయతనవాన్ భవ. క్షత్యేకపదే దుపదే సాచతుష్పదే అష్టాపదే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు దేహోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమదే హృదయాన స్వస్తి. ధనధాన్యగత్యే నమః. సౌమ్యాయ నమః. ఉపవేష్ణవదానందాయ నమః. వరలక్ష్మీ నమః. సుప్రజ్ఞాయ లోకామస్ఫురసముఖవాహకశ్రీ ఆజ్ఞగోదేవతాభ్యోన్మాని.
ఒక్కసారి ఒక్కసారి ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహానామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. या श्रीबाली या रागा या सरस्वती इंद्राणीमह्व ऊतये वरुणानीं स्वस्तये सोमगलेरियं वधूरिमागुं समेत वशाय महा श्रीधराय महा ऋषिकेशाय महा प्रभाय महा दामोदराय महा तंत्रपरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् परिवार समेत श्री रामचन्द्र परब्रह्मणे नमो नमः. देवाय सर्वेभ्यो देवताभ्यो नमः. अमृतोपहार नैवेद्यं समर्पयामि. एकदा आचनं दर्शयामि नीराजनं दर्शयामि नीराजनान्द्रबुद्ध आचमनं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि. अन्यथा शरणं शरणं तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन रामचन्द्र परब्रह्मणे नमो नमः. आत्म प्रदक्षिण नमस्काराన్ని సమర్పయామి. తర్వాత ఈ అక్షతలు అందరికి ఇచ్చేయండి. గుర్రి లస్మయ్య 51 రూపాయలు, ఆగమయ్య 50 రూపాయలు.